సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ప్రస్తుతం 2023-24 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ ఆనర్స్ ఈ విభాగంలో స్పెషల్ తెలుగు ఎవరైతే అంటే తెలుగు సబ్జెక్ట్ని మేజర్గా సెలెక్ట్ చేసుకొని డిగ్రీ చదువుతున్నారో అటువంటి స్టూడెంట్స్కి సిలబస్ని ఈ వీడియోలో మనం ఒకసారి పరిశీలన చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు మేజర్ సబ్జెక్టుతో డిగ్రీ ఆనర్స్ ప్రారంభిస్తున్నటువంటి స్టూడెంట్స్ మీకు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఎంతగానో యూస్ఫుల్గా ఉంటుంది. మన ఛానల్లో మీకోసం ఎప్పటికప్పుడు క్లాసులు, నోట్స్లు, తర్వాత ఇవన్నీ కూడా గైడ్లైన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ వస్తూ ఉంటాం. అయితే ముఖ్యంగా ఈ వీడియోలో మనం మొదటగా ఎవరైతే డిగ్రీ ఆనర్స్లో భాగంగా స్పెషల్ తెలుగు మేజర్ సబ్జెక్టుగా తీసుకుని డిగ్రీ అంటే కొనసాగిస్తున్నారో వారి సిలబస్ని మొదటగా మనం చూద్దాం. ఫస్ట్ సెమిస్టర్ నుంచి క్రమేపీ వారి సిలబస్ ఏ విధంగా ఉంటుంది అన్న విషయంని ఈ వీడియోలో మనం పరిశీలన చేద్దాం. ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్ మనం ఫస్ట్ సెమిస్టర్లో భాగంగా ఫండమెంటల్స్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ పర్స్పెక్టివ్స్ ఆన్ ఇండియన్ సొసైటీ అన్నటువంటి ఈ సబ్జెక్ట్ని మనం సిలబస్లో భాగంగా నేర్చుకోవలసి ఉంటుంది. ఇది స్పెషల్ తెలుగు స్టూడెంట్స్కి ఫస్ట్ సెమిస్టర్ సిలబస్. ఇక సెకండ్ సిలబస్ అంటే సెకండ్ సెమిస్టర్లో ఏముంటుంది? సెకండ్ సెమిస్టర్ని మనం పరిశీలన చేసేటైతే సెకండ్ సెమిస్టర్లో భాగంగా మనం ప్రాచీన కవితా పరిచయం మరియు ఆధునిక కవితా పరిచయం అన్నటువంటి ఈ అంశాల్ని సెకండ్ సెమిస్టర్లో మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక మూడవ సెమిస్టర్లో తెలుగు మేజర్ సబ్జెక్టుగా డిగ్రీ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అధ్యయనం చేయాల్సిన అంశాలు ప్రాచీన తెలుగు సాహిత్య చరిత్ర, ఆధునిక తెలుగు సాహిత్య చరిత్ర, ప్రాచీన కావ్యం, ఆధునిక కావ్యం అన్నటువంటి ఈ 4 అంశాలని థర్డ్ సెమిస్టర్లో అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అలాగే 4వ సెమిస్టర్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే 4వ సెమిస్టర్లో భాగంగా ప్రాచీన తెలుగు సాహిత్య విమర్శ, తెలుగు నాటకం, తెలుగులో బాల సాహిత్యం అన్న ఈ సిలబస్ని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. 5వ సెమిస్టర్ని మనం పరిశీలన చేసినట్లయితే ఈ 5వ సెమిస్టర్ లేదా 5th సెమిస్టర్లో భాగంగా తెలుగు రచనా రీతులు, జానపద కళలు, మాధ్యమాలకు రచన లేదా అనువాద రచన, తెలుగు బోధనా పద్ధతులు లేదా వాచికాభివృద్ధి వీటిని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇవి అయితే ఎవరైతే తెలుగు మేజర్ సబ్జెక్టుగా డిగ్రీ చదువుతున్నారో వీరు డిగ్రీ మొత్తంగా కవర్ చేయాల్సినటువంటి సిలబస్ ఇదనమాట. ఈ సిలబస్ని డిగ్రీలో ప్రధానంగా మీరు చదవాల్సి ఉంటుంది, అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మరి ఇందులో భాగంగా మీకు తెలుసు ముందు మనం ఇక్కడ చూడండి, సెకండ్ సెమిస్టర్లో ఏముంది? ప్రాచీన కవితా పరిచయం, ఆధునిక కవితా పరిచయం అన్నటువంటి అంశాలు ఇక్కడ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మనం ఏ పాఠ్యాంశాలని మనం కవర్ చేయాల్సి ఉంటుంది అన్నది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. ఇందులో భాగంగా చూడండి, ప్రాచీన కవితా పరిచయం. ఇది ప్రాచీన కవితా పరిచయం నుంచి మనం
ఇక్కడ యూనిట్ 1లో భాగంగా బెజ్జ మహాదేవి కథ పాల్కురికి సోమనాథుడు అంటే శైవ కవిత్రయంలో ఒకరు అయినటువంటి పాల్కురికి సోమన గారు రచించినటువంటి బెజ్జ మహాదేవి కథ, దీనిని అధ్యయనం చేయాల్సి ఉంటుంది యూనిట్ 1లో. అంటే ప్రాచీన కవితా పరిచయం యూనిట్ 1లో భాగంగా మనం అధ్యయనం చేయాల్సిన పాఠ్యభాగం ఇది. ఈ పాఠ్యభాగంని బసవ పురాణం తృతీయ శ్వాసం 151వ పేజీ నుంచి 160వ పేజీ వరకు తీసుకున్నారు. ఇందులో భాగంగా కవి పరిచయం, పాల్కురికి సోమనాథుని యొక్క కవి పరిచయం, పాల్కురికి సోమనాథుని కవిత లక్షణాలు, అలాగే బెజ్జ మహాదేవి కథ పాఠ్యాంశం, బెజ్జ మహాదేవి కథ పాఠ్యాంశ సందేశం, వీటిని మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక ప్రాచీన కవితా పరిచయం 2వ యూనిట్లో భాగంగా ఇక్కడ మనం అధ్యయనం చేయాల్సినటువంటి అంశాలు, తిక్కన మన తెలుగు కవిత్రయంలో ద్వితీయుడు అయినటువంటి తిక్కన గారు రచించినటువంటి నాడీ జంగోపాఖ్యానం అనేటటువంటి పాఠ్యభాగంని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీనిని ఆంధ్ర మహాభారతం శాంతి పర్వంలోని తృతీయ శ్వాసం నుంచి గ్రహించారు. ఇందులో భాగంగా తిక్కన కవి పరిచయం, తిక్కన గారి కవి పరిచయం, అలాగే తిక్కన కవిత్వ లక్షణాలు, నాడే జంగోపాఖ్యానం పాఠ్యాంశం, నాడే జంగోపాఖ్యానం పాఠ్యాంశ సందేశం, వీటిని మనం 2వ యూనిట్లో భాగంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక 3వ యూనిట్లో భాగంగా ప్రహ్లాద చరిత్రము, దీనిని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. బమ్మెర పోతన గారు ఆంధ్ర మహాభాగవతం 7వ స్కందములో పొందుపరిచిన ప్రహ్లాద చరిత్రము అన్నటువంటి పాఠ్యభాగంని 115వ పద్యం నుంచి 185వ పద్యం వరకు తీసుకొని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా పోతన కవి పరిచయం, అలాగే పోతన కవిత్వ లక్షణాలు, ప్రహ్లాద చరిత్రము పాఠ్యాంశం, ప్రహ్లాద చరిత్రము పాఠ్యాంశ సందేశం, వీటిని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. 4వ యూనిట్లో భాగంగా ఇక్కడ 4వ యూనిట్ చూడండి. ఇక్కడ స్వారోచిష మను సంభవము లేదా మను చరిత్ర అని పిలువబడేటటువంటి ప్రబంధ కావ్యము నుంచి ద్వితీయ శ్వాసము నుంచి అల్లసాని పెత్తన గారు పొందుపరిచినటువంటి వరూధిని ప్రవరులు అన్నటువంటి ఈ ఘట్టంని పాఠ్యభాగంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా అల్లసాని పెత్తన కవి పరిచయం, అలాగే అల్లసాని పెత్తన కవిత్వ లక్షణాలు, ప్రబంధ ప్రక్రియ వైశిష్ట్యం, వరూధిని ప్రవరులు పాఠ్యాంశం, వీటిని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక 5వ యూనిట్లో భాగంగా ఇక్కడ విద్యార్థులు అశోకవనంలో జానకి అనేటటువంటి పాఠ్యభాగంని అధ్యయనం చేస్తారు. సుందరకాండం అంటే మొల్ల రామాయణంలోని సుందరకాండం నుంచి గ్రహింపబడిన అశోకవనంలో జానకి అన్న పాఠ్యభాగంని అధ్యయనం చేస్తారు. ఇందులో భాగంగా కవయిత్రి మొల్ల పరిచయం, ఆమె కవిత లక్షణాలు, అశోకవనంలో జానకి పాఠ్యాంశం, ఆ పాఠ్యభాగ సందేశం, వీటిని ఇక్కడ విద్యార్థులు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆధార గ్రంథాలు ఇవి. వీటి కోసం రెఫరెన్స్ పుస్తకాల్ని ఇక్కడ తెలిపారు. వీటి ప్రకారం, ఈ పుస్తకాల ప్రకారం మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇకపోతే చూడండి, ఇక్కడ మోడల్ పేపర్ కూడా ఇచ్చారు. కంఠస్థ చేయాల్సినటువంటి, అలాగే ప్రతి పదార్థం రాయవలసినటువంటి పద్యాలు, అలాగే వరూధిని ప్రవరులు అంటే వివిధ పాఠ్యాంశాల నుంచి ఇవి ఇచ్చారు మీకు. ఇవన్నీ కూడా తర్వాత మీరు చూసుకుంటారు. కానీ
ప్రశ్నపత్రం నమూనా. ఇక్కడ ప్రశ్నపత్రం నమూనా కూడా ఇచ్చారు. ఇది ప్రశ్నపత్రం యొక్క నమూనా. ఓకే, ఒకసారి వీడియో పాజ్ చేసి చూడండి. ప్రశ్నపత్రం యొక్క నమూనా చూడండి. ఇప్పుడు ఆధునిక కవితా పరిచయం చూడండి. ఇక్కడ మీకు రెండవ సెమిస్టర్లో భాగంగా ఇప్పుడు ప్రాచీన కవితా పరిచయం అనేది పూర్తయింది. అలాగే ఆధునిక కవితా పరిచయం ఇప్పుడు చూద్దాం. ఆధునిక కవితా పరిచయంలో భాగంగా మనం కవర్ చేయాల్సినటువంటి సిలబస్, అలాగే మోడల్ పేపరు, వీటిని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. వీటిని కనుక ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ చూడండి, అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మోడల్ పేపర్లను చూద్దాం. ఆధునిక కవితా పరిచయం. ఆధునిక కవితా పరిచయంలో భాగంగా విద్యార్థులు అధ్యయనం చేయాల్సినటువంటి పాఠ్యాంశాలు యూనిట్ 1 తీసుకుందాం. యూనిట్ 1లో భాగంగా ఇక్కడ రాయప్రోలు సుబ్బారావు గారి కవి పరిచయాన్ని ఇక్కడ మీరు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అలాగే రాయప్రోలు సుబ్బారావు గారు రచించినటువంటి జన్మభూమి అనేటటువంటి గేయంని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. తర్వాత గరిమెళ్ళ సత్యనారాయణ గారి గురించి కవి పరిచయం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అలాగే గరిమెళ్ళ సత్యనారాయణ గారు రచించినటువంటి మా కొద్ది తెల్ల దొరతనము అన్నటువంటి ఈ పాఠ్యభాగంని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇది యూనిట్ 1లో భాగంగా విద్యార్థులు అధ్యయనం చేయవలసినటువంటి అంశాలు. ఇక యూనిట్ 2 రెండవ యూనిట్లో భావకవిత్వం అన్న అంశాన్ని విద్యార్థులు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. భావకవిత్వం అన్నటువంటి ఈ అంశంలో భాగంగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి కవి పరిచయం మీరు అధ్యయనం చేస్తారు. అలాగే ఆయన రచించినటువంటి స్వేచ్ఛా గీతం అనేటటువంటి కవితా ఖండికని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక దేవరకొండ బాల గంగాధర్ తిలక్ గారి కవి పరిచయంని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అలాగే ఆయన రాసినటువంటి అమృతం కురిసిన రాత్రి అన్న కవితా ఖండికని విద్యార్థులు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇకపోతే యూనిట్ 3 మూడవ యూనిట్లో భాగంగా చూడండి 9, 10 అంశాలు తీసుకుంటే ఇక్కడ గుంటూరు శేషేంద్ర శర్మ గురించి కవి పరిచయం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రజాపర్వం, ఆధునిక మహాభారతం ప్రజాపర్వం 1వ సర్గ గురించి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ఇంకా అభ్యుదయ కవిత్వంలో భాగంగా శివసాగర్ గురించి కవి పరిచయం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆయన రచించినటువంటి నరుడో భాస్కరుడో అన్నటువంటి కవితా ఖండికని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక యూనిట్ 4 4వ యూనిట్లో భాగంగా ఇక్కడ ఎండ్లూరి సుధాకర్ గారి గురించి కవి పరిచయం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆయన రచించినటువంటి గోసంగి కావ్య నేపథ్యంని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇకపోతే గోసంగి దీర్ఘకావ్య ప్రక్రియ, లక్షణాలు, కవిత్వ శైలి, వీటిని విద్యార్థులు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇక యూనిట్ 5 5వ యూనిట్లో భాగంగా ఇక్కడ సావిత్రి కవయిత్రి పరిచయంని ఇక్కడ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆవిడ రాసినటువంటి బందిపోటు కవితా ఖండికని అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అలాగే విమల అన్న కవయిత్రి గురించి లేదా రచయిత్రి గురించి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఆవిడ రాసినటువంటి సౌందర్యాత్మక హింస అన్న కవితా ఖండికని విద్యార్థులు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. వీటి కోసం రెఫరెన్స్ బుక్స్ ఇక్కడ వీరు సూచించారు. జన్మభూమి గేయం రాయప్రోలు సుబ్బారావు గారిది, గురజాడ రాఘవ శర్మ గారి జాతీయ గీతాలు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం, దేవరకొండ బాల గంగాధర్ తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి, ఇక శివసాగర్ నరుడో భాస్కరుడో,
గుంటూరు శేషేంద్ర శర్మ గారి ఆధునిక భారతం, ఎండ్లూరి సుధాకర్ గారి గోసంగి, ఇక నీలి మేఘాలు అన్న కవితా సంకలనం స్త్రీవాద కవిత్వం, అడవి ఉప్పొంగిన రాత్రి విమల. సో ఈ రిఫరెన్స్ బుక్స్ని మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇకపోతే చూడండి ఇక్కడ ఈ మోడల్ పేపర్ని చూద్దాం. మోడల్ పేపర్ చూస్తే మొదట ఇక్కడ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇక్కడ 25 మార్కులకి ఇక్కడ ఇవి ఉంటాయి. అంటే 5 ప్రశ్నలకి చూడండి ఇక్కడ ఏమంటున్నారు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు ప్రతి యూనిట్ నుంచి తప్పనిసరిగా 2 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 10 ప్రశ్నలు ఇస్తారు. వాటి నుంచి 5ంటికి సమాధానం రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క దీనికి 5 మార్కులు, 25 మార్కులు. ఇక వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ప్రతి యూనిట్ నుంచి తప్పనిసరిగా 2 ప్రశ్నలు ఇచ్చి ఒక ప్రశ్నకు సమాధానం రాయమని అడుగుతారు. ఇది అంతర్గత చాయిస్. మొత్తం 5 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క దీనికి 10 మార్కులు, మొత్తం 50 మార్కులు. ఇది మోడల్ పేపర్. ఓకే. ఇకపోతే మరి ప్రాచీన సాహిత్యంని ఒకసారి పరిశీలన చేద్దాం. ప్రాచీన సాహిత్యం నుంచి కూడా సేమ్ ఇదే విధంగా మోడల్ పేపర్ అనేది ఉంటుంది. ఇది సో ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం ఈ వీడియోలో మనం కేవలం అంటే డిగ్రీ ఆనర్స్గా మేజర్ సబ్జెక్టు తెలుగు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వారికి నిర్దేశించినటువంటి సిలబస్, సెకండ్ సెమిస్టర్లో నిర్దేశించినటువంటి సిలబస్ ప్రాచీన కవితా పరిచయం, ఆధునిక కవితా పరిచయం, వీటిలో భాగంగా ఏ అంశాలని అధ్యయనం చేయాల్సి ఉంటుంది అన్న అంశంని ఇక్కడ మనం ఈ వీడియోలో పరిశీలించడం అనేది జరిగింది. సో మరో వీడియోలో తర్వాత 3వ సెమిస్టర్కు సంబంధించిన అంశాలని తెలుసుకుందాం. తర్వాత వీడియోలో 4వ సెమిస్టర్, తర్వాత వీడియోలో 5వ సెమిస్టర్, వీటికి సంబంధించినటువంటి అంశాలను కూడా తర్వాత వీడియోలో నేను అందిస్తాను. ఇప్పుడైతే మనకి ముఖ్యంగా ఈ 2వ సెమిస్టర్కు సంబంధించినటువంటి సిలబస్ అవసరం కాబట్టి వీటిని మీ ముందు నేను ఉంచడం జరిగింది. సో వీటి నుంచి ఇక ఒక్కొక్క టాపిక్ని మనం కవర్ చేసుకుంటూ ముందుకి పోదాం. సో ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ఇకపోతే మిగిలిన అంశాలని మనం తర్వాత వీడియోల నుంచి చర్చించుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.